Hi friends, welcome to Nice Academy. Today wonderful concept discussion చేద్దాం. So every day మనము 30 days program పెట్టుకున్నాం, బేసిక్ క్లాసెస్ అండ్ బేసిక్ క్లాసెస్ నేర్చుకుంటూ మనం మ్యాథ్స్ ఎలా వస్తుంది అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేసుకుంటున్నాం. సో మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీ, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, బేసిక్స్ నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఏ క్వశ్చన్స్ అయినా సరే, ఏ టాపిక్ లకైనా సరే ఈజీగా చేస్తాం. కాబట్టి సో మ్యాథమెటిక్స్ ని చాలా ఈజీగా చేయాలంటే ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే బేసిక్ మ్యాథ్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ లో అడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది ప్రీవియస్ మన వీడియోలో పెట్టేసినాం, కాబట్టి అది వినండి. దాంతోపాటు ఈరోజు మనం డిస్కషన్ చేసేది సో ఫ్రాక్షన్స్ బేసిక్స్ 0 to హీరో డే 2. ఓకేనా? ఫ్రాక్షన్స్ రైట్. ఇక్కడ చూడండి. సో మీకు ఇప్పుడు ఫ్రాక్షన్ డెఫినేషన్ అవన్నీ ఏం చెప్పట్లే. ఫ్రాక్షన్స్ లో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు, ఏవి రావు అది చెప్తున్నా. మళ్ళీ ఫ్రాక్షన్స్ డెఫినేషన్, ఫ్రాక్షన్స్ లో న్యూమినేటర్, తర్వాత డినామినేటర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ అవన్నీ మళ్ళీ నెక్స్ట్ టైం చెప్తాను. బట్ ఇప్పుడు మాత్రం ఫ్రాక్షన్స్ నేర్చుకుంటే బేసిక్స్, ఫ్రాక్షన్స్ లో ఏం నేర్చుకుంటే మనకు బేసిక్ వస్తుంది అది మాత్రమే చెప్తున్నా. చాలా జాగ్రత్తగా వినండి. రైట్, కంటిన్యూ క్లాస్. సో ఫస్ట్ మళ్ళీ ఫ్రాక్షన్స్ అంటే ఒక 2 minutes మాట్లాడదాం. రైట్, ఓకే. సో ఇప్పుడు 2/3 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఇట్ ఈస్ ఏ న్యూమినేటర్ అండ్ డినామినేటర్. న్యూమినేటర్ బై డినామినేటర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఫ్రాక్షన్ ఆర్ సమ్ ఆఫ్ ద పార్ట్ అని అనవచ్చు. ఈ డినామినేటర్ లో ఉన్న పార్ట్ ని మనం టోటల్ వాల్యూ అంటాం, టోటల్ పార్ట్ అని అనొచ్చు. ఓకేనా? రైట్, సరే. ఇప్పుడు దీని గురించి నేను ఏం చెప్పట్లేను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డిస్కషన్ ఇప్పుడు అడిషన్. ఫ్రాక్షన్స్ లో అడిషన్ చాలా మందికి చేయడానికి రాదు, సబ్ట్రాక్షన్ చేయడానికి రాదు, మల్టిప్లికేషన్ చేయడానికి రాదు, డివిజన్ చేయడానికి రాదు. ఈ రోజు మనం అది నేర్చుకుందాం చాలా నీట్ గా. రైట్, ఫస్ట్ ఏంటంటే అడిషన్స్. రైట్, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, అడిషన్స్ తీసుకుంటున్నా. అడిషన్ ఫ్రాక్షన్స్ అడిషన్ ప్లస్ కాబట్టి అడిషన్ తీసుకుంటున్నా. రైట్, అడిషన్ లో చాలా మందికి అడిషన్ అనేది రాదు ఫ్రాక్షన్స్ లో. కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. నెంబర్ వన్ 2/3 ప్లస్ 5/3 అని ఉంది. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. 2/3 ప్లస్ 5/3 2/3 ప్లస్ 5/3 వాట్ ఈస్ ద వాల్యూ డాష్. దీని వాల్యూ ఎంతనో మనకు తెలియదు ఇప్పుడు. ఓకేనా? రైట్, ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు అడిషన్ అయినా సరే, సబ్ట్రాక్షన్ అయినా సరే, చెప్పే మాటలు చాలా జాగ్రత్త వినాలి. అడిషన్స్ అయినా సరే, సబ్ట్రాక్షన్ అయినా సరే సేమ్ ప్రాసెస్, ఏం ఇబ్బంది ఉండదు దీంట్లో. ఓకేనా? రైట్, ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 2/3 ప్లస్ 5/3 ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఏం చేయాలంటే ఫ్రాక్షన్ ను అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏముంది, 2/3 ఉంది ప్లస్ 5/3 ఉంది. డినామినేటర్ ఏముంది, ఇక్కడ చూడండి 3 ఉంది డినామినేటర్. ఇక్కడ కూడా డినామినేటర్ ఏముంది, 3 ఉంది. డినామినేటర్ సేమ్ ఉంటే ఒకటే డినామినేటర్ రాయాలి. 3 రాసి పైన వాల్యూస్ ప్లస్ ఉంటే యాడ్ చేయాలి, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. రైట్, మళ్ళీ చెప్తున్నా చూడండి. డినామినేటర్ సేమ్ ఉంటే ఒకటే రాసి, ఓకేనా, పైన ప్లస్ ఉంటే ఆ న్యూమినేటర్స్ అట్లనే రాయాలి. 2 అట్లనే రాసిన, ప్లస్ కి ప్లస్ 5 అట్లా యాడ్ చేసేయాలి. డినామినేటర్ సేమ్ ఉంటే, నేను చెప్పేది డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు 3 అట్లా 3 ఉంటే ఒకటే డినామినేటర్ సేమ్ రాసి పైన ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి, మైనస్ ఉంటే మైనస్ చేయాలి. న్యూమినేటర్ ఏముంది, ఇక్కడ 2 ఉంది ప్లస్, ఇక్కడ న్యూమినేటర్ ఎంత ఉంది, 5 ఉంది. 2 + 5 ఎంత, 7/3 ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు 7/3. లేదంటే ఇంకొక మెథడ్ కూడా చెప్తా. ఇది మెథడ్ 1 సో మెథడ్ 1 వెరీ ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్త అండి. ఇది మెథడ్ 1. సో నెక్స్ట్ మెథడ్ 2 తీసుకుంటున్నా. మెథడ్ 2 ఏంటంటే ఇది మెథడ్ 1 కి సంబంధించింది. ఇప్పుడు మెథడ్ 2 ఏంటంటే సో మెథడ్ 2 ఏంటంటే సేమ్ క్వశ్చన్ 2/3 ప్లస్ 5/3 ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం చేసిన, డినామినేటర్ నుంచి చూసిన ఓకే సేమ్ ఉంది, కానీ నేను ఏం చేస్తున్నా అంటే డినామినేటర్ సేమ్ ఉంది కదా, ఇంతకుముందేమో డినామినేటర్ సేమ్ ఉంటే ఒకటే రాసి పైన వాల్యూస్ ని ప్లస్ చేయాలని చెప్పిన. ఇప్పుడు మెథడ్ 2 లో ఏంటంటే ఇక్కడ ఈ రెండింటిని మల్టిపుల్ చేయాలి. 3 3 9 నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 2 3 6 ప్లస్ 3 5 15. ఇప్పుడు ఏమని చెప్పండి, 15 + 6
15 ప్లస్ 6 21, 21/9, 21/9. ఇప్పుడు 21/9 అనేది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఓకేనా? 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 3 3s are 9, 3 3s are 9, 3 7s are 21. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది ఇప్పుడు మళ్ళీ 7/3 వచ్చింది చూడండి, 7/3. అంటే మనం రెండు మెథడ్లలో ఏదైనా చేయొచ్చు, లేకపోతే ఎల్సిఎం మెథడ్ కూడా ఉంటుంది, ఓకేనా? కాన్సెప్ట్ నేర్పిస్తున్నాను నేను ఇప్పుడు. అడిషన్ ఎలా చేయాలో చెప్తున్నా. రైట్, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. రిమైనింగ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిమైనింగ్ క్వశ్చన్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ 5/2 ప్లస్ 7/3 ఇలా ఉందనుకుందాం. 5/2 ప్లస్ 7/3 డినామినేటర్ సేమ్ ఉందా? లేదు. డినామినేటర్ సేమ్ లేకపోతే మల్టిపుల్ చేయండి, లేకపోతే ఎల్సిఎం అని కూడా అంటాం, ఎల్సిఎం అని కూడా అంటాం, నో టెన్షన్. సో డినామినేటర్ సేమ్ లేకపోతే మల్టిపుల్ చేసి 2 3s are 6. నెక్స్ట్ క్రాస్ మల్టిపుల్. ఎప్పుడైతే మల్టిపుల్ చేస్తామో అప్పుడు వెంటనే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 3s are 15 ప్లస్ 7 2s are 14, 7 2s are 14. చూడండి, డినామినేటర్ సేమ్ లేదు, మల్టిపుల్ చేసిన, నెక్స్ట్ వెంటనే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. సో 2 7s are 5 3s are 15, 2 7s are 14, ప్లస్ కి ప్లస్. 15 ప్లస్ 14 29, 29/6, 29/6. 15 ప్లస్ 14 29/6. ఇది సేమ్ టేబుల్లో క్యాన్సల్ అవుతుందా? కాదు. కాబట్టి దీన్ని అట్లనే వదిలేస్తలే. ఆన్సర్స్ 29/7. రైట్, 29/6. ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ తీసుకుంటున్నా, థర్డ్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడిషన్ మీదనే మాట్లాడుతున్నా, మొత్తం కాన్సెప్ట్ అడిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకే, రైట్. నేను ఏం చేస్తున్నంటే సమ్ టైమ్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తాడు. 2 1/3, 2 ఇంటీజర్ 1/3 ప్లస్, ఓకేనా, 3 ఇంటీజర్ 1/4 అని ఇచ్చిండు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటీజర్ 1/3 ప్లస్ 3 ఇంటీజర్ 1/4. ఇట్లా 2 ఇంటీజర్ 1/3 ఉంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ 3 ఇంటీజర్ 1/4 ఉంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ బేసిక్ ఏంటంటే 2 ఇంటీజర్ 1/3, 2 ఇంటీజర్ 1/3 కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఇంటీజర్ ఉంటుంది, సమ్ పార్ట్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఉంటుంది, ఓకేనా? ఇంటీజర్ అండ్ ఫ్రాక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్, రైట్. ఇప్పుడు చూడండి 3 2s దీని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేస్తున్నంటే చేంజ్ చేస్తున్నా. 3 2s 6, 6 ప్లస్ 1 7, 7/3. మళ్ళీ చెప్తున్నా చూడండి, 3 2s 6, 6 ప్లస్ 1 ఇదాన్ని యాడ్ చేయాలి, 7/3. ఇప్పుడు ఇది ఏంటంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం దీన్ని. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ని కన్వర్ట్ చేస్తే దేనిలోకి చేంజ్ అవుతుంది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ బేసిక్ పాయింట్. మళ్ళీ చెప్తున్నాం, ఎవ్రీ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈస్ కన్వర్ట్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ దీన్ని 7/3ని ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇది దేనిలో కన్వర్ట్ చేస్తున్నా? మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తున్నా. ఎట్లా చేయాలి సార్ అంటే డినామినేటర్ అట్లానే రాయాలి. డినామినేటర్ 3 అలానే రాసి 3 టేబుల్లో 7 రాదు, కానీ 3 టేబుల్లో నియరెస్ట్ 6 అంటే నియరెస్ట్ 7 అంటే ఏమవుతుంది? 3 2s 6, 3 2s 6 ఎంత యాడ్ చేస్తే 7 అవుతుంది? 1. 3 2s 6, 6 ప్లస్ 1 7. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇది బేసిక్ పాయింట్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్, బేసిక్ పాయింట్. సో బేసిక్ పాయింట్ ఏంది చూడండి, ఇక్కడ నేను ఏం చెప్పిన ఈ పాయింట్ చూడండి ఒకసారి. సో 2 3s 6, 6 ప్లస్ 1 7, 7/3. అంటే ఎవ్రీ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్ కన్వర్ట్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ అయినా సరే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, న్యూమినేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలి. ఈ పైన గీత పైన లైన్ పైన ఉన్న వాల్యూ ఈ లైన్ కింది దానికన్నా ఎక్కువ ఉండాలి. అంటే న్యూమినేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలి అంతే. డినామినేటర్ కన్నా న్యూమినేటర్ ఎక్కువ ఉంటుందని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. బస్ కథం, రైట్. ఇప్పుడు చూడండి 7/3 ఉంది, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ దేనిలో కన్వర్ట్ చేయొచ్చు? మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బేసిక్స్ పాయింట్. చలో ఇప్పుడు మనకు ఇదే అడుగుతున్నాడు కదా, ఇక్కడ చూడండి 2 ఇంటీజర్ 1/3 ప్లస్ 3 ఇంటీజర్ 1/4 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎట్లా కన్వర్ట్ చేస్తున్నా? 3 2s 6, 6 ప్లస్ 1 7, 7/3 ప్లస్ రిమైనింగ్ 4 3s 12, 12 ప్లస్ 1 13, 13/4. నెక్స్ట్ ఏం చేస్తున్నా? డినామినేటర్ ఇస్ నాట్ సేమ్, డినామినేటర్ సేమ్ లేదు. ఎల్సిఎం మెథడ్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఈజీగా ఏంటంటే, సో ఎల్సిఎం మెథడ్ చేయాల్సిన కన్నా బెటర్గా ఏంటంటే డినామినేటర్ సేమ్ లేదు, అప్పుడు ఏం చేస్తాం? ఇంటూ చేయాలి. 3 4s 12,
3 4 జా 12, డినామినేటర్ సేమ్ లేనప్పుడు ఇంటూ చేయాలి, మల్టిపుల్ చేయాలి. 3 4 జా 12, మల్టిపుల్ చేయగానే వెంటనే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ 7 4 జా 28, 7 4 జా 28. నెక్స్ట్ 13 3 జా క్రాస్ మల్టిప్లికేషన్, 13 3 జా 39. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 28 ప్లస్ 30, ఓకేనా, 20 ప్లస్ 30 50, 67. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి 67/12, 67/12 అంటే ఈ టోటల్ వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 67/12. ఇది అడిషన్ లో కాన్సెప్ట్ ఇది, ఓకేనా. ఇప్పుడు ఇంకొకసారి ఇంకా కొంచెం కాన్సెప్ట్ చెప్తా చూడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే వేరియబుల్స్ కూడా అడుగుతుంటారు, అది కూడా చెప్తా ఇప్పుడే, రైట్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3/2 ప్లస్ 5, ఓకేనా, 5 అన్నాడు అంతే. 2/3/2 ప్లస్ 5, దీన్ని యాడ్ చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 2 2 జా 4, 4 ప్లస్ 3 7/2 ప్లస్ ఇక్కడ ఏం లేకపోతే 1 పెట్టుకోవాలి, డినామినేటర్ లో ఏం లేకపోతే 1 పెట్టుకోవాలి. డినామినేటర్ ఇస్ here there is nothing, assume that denominator is a 1. సో ఇక్కడ ఏం లేకపోతే 1 పెట్టుకున్నాం. అప్పుడు 5/1 అయింది, రైట్, 5/1. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సేమ్ ప్రొసీజర్. డినామినేటర్ చూడండి సేమ్ ఉందా లేదు, ఇంటూ చేస్తున్నాం. 2 1 జా 2. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, 7 1 జా 7 ప్లస్ 2 5 జా 10, అంటే 10 ప్లస్ 7 17/2. ఇవి రెండు క్యాన్సల్ అయితే కావు, కాబట్టి ఆన్సర్ 17/2. ఇది ఫస్ట్ బేసిక్ లో కాన్సెప్ట్. అడిషన్ రావాలి మనకు, అడిషన్ చేయడం రావాలి ఫ్రాక్షన్ లో. ఇంకా కొంచెం ఉంటుంది సార్, మీకు డౌట్ వస్తుంది 3 3 వాల్యూస్ ఇస్తే ఎట్లా, నేను ఇది రబ్ చేసేస్తున్నా. సో 3 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలనే చెప్తా, వినండి. సో 3 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలో చెప్తా, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5/7 ప్లస్ 3/7 ప్లస్ 2/7 ఇట్లా ఇచ్చింది. ఇప్పుడు చూడండి డినామినేటర్ అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ సేమ్ ఉంది. డినామినేటర్ సేమ్ ఉంటే ఏం చెప్పినా నేను ఒకటే రాయాలి. డినామినేటర్ సేమ్ ఎన్నెన్నో ఉండని ఇట్లా మస్తు ఇస్తాడు వాడు, ఓకేనా, ఒకటే రాయాలి. సేమ్ 7 ఉంది కాబట్టి 7 రాయాలి. ఒకవేళ 5 5 5 5 ఉంటే 5 రాయాలి. x ఉంటే x రాయాలి. p ఉంటే p రాయాలి. m ఉంటే m రాయాలి. ఏది ఉంటే అది రాయాలి, వెరీ ఇంపార్టెంట్. 7 రాశాం. పైన వాల్యూస్ ని ప్లస్ ఉంటే యాడ్ చేయాలి. 5 ప్లస్ 3 ప్లస్ 2, 5 ప్లస్ 3 ప్లస్ 2, 5 ప్లస్ 3, ఓకేనా, 8 ప్లస్ 2 10/7. ఆన్సర్ ఎంత అన్నమాట ఇప్పుడు 10/7. ఇది ఇప్పుడు ఓకే, నెంబర్స్ మీకు అర్థమైనాయి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వేరియబుల్స్ ఇస్తాడు, వేరియబుల్స్ ఇచ్చి అడుగుతాడు. వేరియబుల్స్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/x ప్లస్ 3/x అని అడిగింది. ఇట్లా ఉంటుంది. వేరియబుల్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. 2/x ప్లస్ 3/x అని ఉంది, ఓకేనా, రైట్. 2/x ప్లస్ 3/x, రైట్. దీనికన్నా ముందు ఒక పని చేస్తాం. ఫస్ట్ ఇక్కడ 3 3 టర్మ్స్ తీసుకున్నాం కదా, చూద్దాం ఇంకోటి. ఇప్పుడు 5/2 ప్లస్ 2/3 ప్లస్ 1/2 ఇలా తీసుకున్నాం, ఓకేనా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేద్దాం మనం ఫస్ట్, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎల్సిఎం మెథడ్ చేస్తారు కొంతమంది, లేకపోతే 2 టర్మ్స్ తీసుకొని కూడా చేయొచ్చు. 2 టర్మ్స్ తీసుకొని కూడా చేయొచ్చు. సరే, ఎల్సిఎం కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. సరే, 2 తీసుకుంటున్నా. 5/2 ప్లస్ 2/3 ఈ రెండింటిని తీసుకుంటే మనకి ఏమవుతుంది? ఇవి రెండు సేమ్ లేవు కాబట్టి ఏం చేస్తాం? ఇంటూ చేస్తాం. 2 3 జా 6. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, 5 3 జా 15 ప్లస్ 2 2 జా 4, రిమైనింగ్ సపరేట్ 1/2 అట్లనే పెట్టేస్తాం. 15 ప్లస్ 4 19, 19 ఇక్కడ ఏముంది చూడండి 19 సో 19/6 ప్లస్ 1/2. నెక్స్ట్ మల్టిప్లై 6 2 జా 12. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 19 2 జా, ఓకేనా, సో 38. 19 2 జా 38 ప్లస్ 6 1 జా 6, ఓకేనా. 38 ప్లస్ 6, 38 ప్లస్ 6, ఓకేనా, 44/12. సో చూడండి 3 టేబుల్లో క్యాన్సల్ అవుతుందా? 4 టేబుల్. 4 3 జా 12, 4 1 జా 4, 4 1 జా 4. ఆన్సర్ ఏమైంది? 11/3 అయింది, 11/3 అయింది, ఓకేనా. ఇట్లా 3 3 ఇచ్చినప్పుడు కూడా మనం ఈజీగా చేయొచ్చు. లేదంటే ఇంకొక మెథడ్ చెప్తా చూడండి.
సో ఇంకొక మెథడ్ ఏంటంటే ఇట్లా, ఎందుకంటే ఇవన్నీ తెలవాలి బేసిక్. ఎల్సిఎం మెథడ్ లో నేను ఏం చెప్పేస్తున్నా, ఇంకొక మెథడ్ ఏం చేస్తున్నా చూడండి. రైట్. సో ఇప్పుడు 5/2 ఉంది కదా, 5/2 ప్లస్ 2/3 ప్లస్ 1/2. ఇంకొక మెథడ్ తీసుకుంటున్నా, మెథడ్ 2 ఇది. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేయడం రావాలంటే ఫస్ట్ మీకు ఎల్సిఎం కట్టడం తెలవాలి, అది తర్వాత చెప్తా. ఎల్సిఎం బేసిక్ క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. ఫస్ట్ చూడండి, ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏముంది, 3 ఉంది. ఓకేనా. రైట్. ఇవన్నీ ప్రైమ్ నెంబర్లే. ఇక 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్, 2 అనేది ప్రైమ్ నెంబర్. ఇలాంటిని మల్టిపుల్ చేద్దాం. 2 3 6. ఓకేనా. 6 2 12. 2 3 6, 6 2 12. ఓకేనా. సో లేదంటే ఇక్కడ ఎల్సిఎం ఏం చేద్దాం మనం, ఫస్ట్ పని చేయండి. 2 3 6 కదా, 3 తీసుకుంటున్నా. 3 బిగ్గెస్ట్ నెంబర్ 3. 3 టేబుల్ 3, 2 టేబుల్ 3 వస్తుందా, రాదు. 3ని మల్టిపుల్ చేస్తున్నా. 3 2 6, 6. 2 టేబుల్ 6 వస్తుంది, 2 టేబుల్ 6 వస్తుంది, 3 టేబుల్ కూడా 6 వస్తుంది. అంటే ఇలా ఓవరాల్ గా మొత్తం ఎల్సిఎం ఎంత, 6. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, 6 కదా, 5 ఇంటూ 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది, 2 3 6 ప్లస్ 2 సేమ్ 3 టేబుల్లో 6, 3 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది చెప్పండి, 3 2 6 ఇంటూ మల్టిపుల్ చేయాలి. ప్లస్ 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది, 2 3 6. అంటే న్యూమినేటర్ కి మల్టిపుల్ చేయాలి. 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది, 2 3 6 కాబట్టి 3. ఇప్పుడు ఇవి అన్నిటిని మనం ఆన్సర్ చేస్తే చూడండి ఒక్కసారి. రైట్. ఇది తీసేస్తున్నాం. రైట్. సో ఒకసారి చూడండి, 6 5 3 15 ప్లస్ 2 2 4 ప్లస్ 1 3 3 బై 6. ఇప్పుడు చూడండి, 15 ప్లస్ 4, 15 ప్లస్ 4 19, 19 ప్లస్ 3, 19 ప్లస్ 3 22 డివైడెడ్ బై 6, 22 డివైడెడ్ బై 6. 2 3 6, 2 11 ఇక్కడ ఏమొచ్చింది, 11/3 వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, 11/3నే వస్తుంది, 11/3నే వస్తుంది. అంటే సో మనము ఎల్సిఎం మెథడ్ చేసిన, జనరల్ మెథడ్ చేసిన ఈజీనే. ఇది అడిషన్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వేరియబుల్స్ తీసుకొని చెప్తున్నా. వేరియబుల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వేరియబుల్స్ చూడండి ఒకసారి. సో వేరియబుల్స్ లో మనకి కాన్సెప్ట్ ఏంటంటే, వేరియబుల్స్ లో రైట్. సో వేరియబుల్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, వేరియబుల్స్ రైట్. వేరియబుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/x ప్లస్ 3/x అని ఉంది. డినామినేటర్ x ఉంది. వేరియబుల్ ఉంటే కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సేమ్ ఉంటే ఒకటే వేరియబుల్ రాయాలి. సేమ్ ఉంటే ఒకటే వేరియబుల్ రాసి పవర్స్ ని యాడ్ చేయాలి అంతే. 2 + 3, 2 + 3 అప్పుడు ఏమవుతుంది, 5. ఆన్సర్ ఏమవుతుంది, 5/x అవుతుంది. ఆన్సర్ 5/x అవుతుంది. సెకండ్ వన్ ఫర్ ఎగ్జాంపుల్, సార్ ఇప్పుడు ఇట్లా ఉంది, 2/a ప్లస్ 5/b అని ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఫ్రాక్షన్స్ అంటే నెంబర్సే కాదు, వేరియబుల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. 2/a ప్లస్ 5/b, a b రెండు సేమ్ ఉన్నాయా, లేవు. రెండు సేమ్ లేకపోతే ఏం చేయాలి, మల్టిపుల్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. a ఇంటూ బి, ab మల్టిపుల్ డినామినేటర్ లో రాయాలి. నెక్స్ట్ మల్టిపుల్ చేయగానే వెంటనే నెక్స్ట్ క్రాస్ మల్టిపుల్ చేయాలి. 2 ఇంటూ బి, 2b ప్లస్ 5 ఇంటూ a, 5a అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత, 2b ప్లస్ 5a డివైడెడ్ బై ab. ఇది వేరియబుల్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకేనా. వేరియబుల్ లో ఇట్లా అడుగుతుంటాడు. వేరియబుల్ కూడా మనం నేర్చుకోవాలి. రైట్. ఇది అడిషన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చెప్తున్నా. సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ప్రాసెస్. ఒకటి తీసుకోండి, ఒక 4 ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పేస్తా, క్లోజ్ చేసేద్దాం. సబ్ట్రాక్షన్ సెకండ్ పార్ట్ ఏంటంటే సబ్ట్రాక్షన్ చూడండి. సబ్ట్రాక్షన్ ఏంటంటే చూడండి, సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఫస్ట్ 5/7 ప్లస్ 9/7 రెండే తీసుకుందాం. డినామినేటర్ సేమ్ ఉంది. డినామినేటర్ సేమ్ ఉంటే ఏం చేయాలి, ఒకటే రాయాలి. సారీ సబ్ట్రాక్ట్ కదా, సో మైనస్. సబ్ట్రాక్ట్ కాబట్టి మైనస్. సో 5/7 మైనస్ 9/7. లుక్ హియర్. ఇప్పుడు సేమ్ ఉంది, డినామినేటర్ సేమ్ రాసిన, సేమ్ ఉంటే 7 సేమ్ రాసిన. ఇప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 5 - 9 న్యూమినేటర్ అట్లనే రాయాలి. ఇప్పుడు చెప్పండి, బిగ్గెస్ట్ నెంబర్. నేను మొన్న చెప్పిన అందుకే బేసిక్. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. 9 నుంచి 5 పోతే ఎంత, 4. ఏం 4, బిగ్గెస్ట్ నెంబర్ కి ఏ సింబల్ ఉంటే అది. ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ 9, 9 కి మైనస్ ఉంది కాబట్టి -4/7. ఆన్సర్ -4/7. రైట్. సెకండ్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ 2/3 - 5/2 అని ఉంది.
ఇప్పుడు దీనికి ఏం చేసాం, సేమ్ అడిషన్ లో ఏం చేసినాం, డినామినేటర్ సేమ్ లేకపోతే మల్టిపుల్ చేయాలి. 3 2s 6. నెక్స్ట్ క్రాస్ మల్టిపుల్ చేసాలి, వెంటనే మల్టిపుల్ చేయగానే 2 2s 4 మైనస్ 3 5s 15. ఇప్పుడు చెప్పండి, బిగ్గెస్ట్ నెంబర్ 15, 15 మైనస్ 4, 15 మైనస్ 4 ఓకేనా 11. ఏం 11, బిగ్గెస్ట్ నెంబర్ కు మైనస్ ఉంది కాబట్టి -11/6. ఇది ఆన్సర్. రైట్. ఇప్పుడు థర్డ్ వన్ వేరియబుల్ తీసుకుంటున్నా, 3 ఓకేనా 3/x మైనస్ 2/x అని ఉంది. ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉంది కదా, సేమ్ ఉంటే ఏం చేస్తాం, ఒకటే రాసి పైన ఏం చేయాలి, మైనస్ ఉంటే న్యూమినేటర్లో మైనస్ చేయాలి, ప్లస్ ఉంటే న్యూమినేటర్లో ప్లస్ చేయాలి. సబ్ట్రాక్ట్ కాబట్టి మైనస్ 3 - 2, 3 - 2, 3 - 2 అంటే ఎంత, 1, 1/x. ఆన్సర్ 1/x. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అండ్ ఫైనల్, 5/y మైనస్ 2/x ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, డినామినేటర్ సేమ్ ఉందా, లేదు. డినామినేటర్ సేమ్ లేకపోతే ఏం చేయాలి, మల్టిపుల్ చేయాలి. y ఇంటూ ఎక్స్ yx అన్నా xy అన్నా సేమే, మల్టిపుల్ చేయాలి. మల్టిపుల్ చేయగానే ఏం చేసాం, క్రాస్ మల్టిపుల్ చేయాలి. 5 ఇంటూ ఎక్స్ 5x మైనస్ 2 ఇంటూ y 2y. ఆన్సర్ ఇప్పుడు 5x మైనస్ 2y/5x. ఇది సబ్ట్రాక్షన్. ఇప్పుడు మల్టిప్లికేషన్ చెప్తున్నా, వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రాక్షన్ లో మిక్స్డ్ ఫ్రాక్షన్ చూద్దాం ఒకటి ఎగ్జాంపుల్. మిక్స్డ్ ఫ్రాక్షన్ 3 1/2 మైనస్ 1 2/3 అనుకుందాం. ఇట్లా ఇచ్చిండు క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి 2 3s 6, 6 + 1 7, 7/2 మైనస్ 3 1s 3, 3 + 2 5, 5/3 ఇలా రాయాలి. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం వచ్చింది చూడండి, డినామినేటర్ సేమ్ ఉందా, లేదు. డినామినేటర్ సేమ్ లేకపోతే ఏం చేయాలి, మల్టిపుల్ చేయాలి. 2 3s 6. నెక్స్ట్ ఏం చేస్తావు, క్రాస్ మల్టిపుల్ చేయాలి. 7 3s 21. సో మైనస్ కి మైనస్, 2 5s 10. 21 నుంచి 10 పోతే ఎంత, 11, 11/6. ఆన్సర్ 11/6. ఇట్లా మిక్స్డ్ ఫ్రాక్షన్ అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. ఇది సబ్ట్రాక్షన్, రైట్. రిమైనింగ్ చూద్దాం, వెరీ ఇంపార్టెంట్. సో మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మల్టిపుల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మల్టిపుల్ కూడా మీకు ఒక 5 ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పేసా. సో మల్టిప్లికేషన్ చూడండి, మల్టిప్లికేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ ఏముంది చూడండి ఒకసారి. సో థర్డ్ పాయింట్, సో మల్టిప్లికేషన్, ఓకే రైట్. సో లిజన్, సో మల్టిప్లికేషన్ ఏముంది చూడండి ఒకసారి. మల్టిప్లికేషన్ థర్డ్ వన్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్లో ఏమవుతుంది చూద్దాం. సో మల్టిప్లికేషన్లో ఏమవుతుందంటే ఇంటూ లేకపోతే బ్రాకెట్, ఇదైనా సేమ్, రైట్. మల్టిప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుంటున్నా, 2/3 ఇంటూ 5/3, 2/3 ఇంటూ 5/3. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే న్యూమినేటర్ మల్టిపుల్ చేయాలి, డినామినేటర్ మల్టిపుల్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. సింపుల్ మల్టిప్లికేషన్. ఇక న్యూమినేటర్ మల్టిపుల్ చేయాలి, ఓకేనా. సో 2 5s 10 అంతే, డివైడెడ్ బై 3 3s డినామినేటర్ మల్టిపుల్ చేయాలి. 2 5s 10 క్లియర్, 3 3s 9. ఆన్సర్ 10/9. ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం, 5/2 ఇంటూ 2 లేకపోతే 5/2 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 5/2 ఇంటూ 7/3 ఇలా తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ డినామినేటర్తో సంబంధం లేదు. మల్టిపుల్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. సో మల్టిపుల్ ఆఫ్ న్యూమినేటర్ టు న్యూమినేటర్, డినామినేటర్ టు డినామినేటర్, అంతే ఇక సింపుల్. 5 7s 35, 5 7s 35 బై 2 3s 6 మల్టిపుల్ అంతే, ఓకేనా రైట్. ఇంకోటి తీసుకుంటున్నా, ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకుంటే 3 1/2 ఇంటూ 5 2/3 ఇట్లా మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకుంటే చూడండి, ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 2 3s 6, 6 + 1 7, 7/2 ఇంటూ
నెక్స్ట్ 3 5 15, 15 plus 2, 15 plus 2 17, 3 5 15, 15 plus 2 17, 17 by 3, ఓకేనా, 17 by 3, 17 by 3, ఓకేనా, 17 by 3. ఇప్పుడు ఏం చేయాలి, న్యూమినేటర్ కి న్యూమినేటర్, డినామినేటర్ కి డినామినేటర్ మల్టిపుల్ చేయాలి అంతే. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చూడండి, 17 7s, మీకు 17 7s చూడండి, 7 7s 49, 9 4, 7 1s 7 plus 4 11, 1 1 9, 17 7s 119 divided by multiple numerator to numerator, denominator to denominator, 17 7s 119, 2 3s 6, 119 by 6. ఒకవేళ న్యూమినేటర్ డినామినేటర్ క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేసుకోవాలి, రైట్. ఇది నెక్స్ట్, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇప్పుడు వేరియబుల్ అడుగుతాడు సమ్ టైమ్స్, 2 by y ఇంటూ, ఓకేనా, 3 by y అడిగింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, 2 3s 2 3s 2 3s 6, 2 3s 6, y ఇంటూ y స్క్వేర్, y స్క్వేర్. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం, ఓకేనా. సో x by y ఇంటూ, ఓకేనా, y by x. డైరెక్ట్ క్యాన్సల్ చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. లేదు ప్రొసీజర్ చేద్దామంటే ఇక చూడండి, x ఇంటూ y xy by y ఇంటూ x yx, x క్యాన్సల్ y క్యాన్సల్, ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. లేదంటే ఇక్కడనే క్యాన్సల్ చేయొచ్చు, x క్యాన్సల్ y క్యాన్సల్, ఆన్సర్ ఎంత 1. ఇట్లా మల్టిప్లికేషన్ ప్రాసెస్. లాస్ట్ అండ్ ఫైనల్ డివిజన్. డివిజన్ ఒకటి చెప్పేస్తా. సో డివిజన్ చెప్పేసి మనకి ఆల్మోస్ట్ ఫ్రాక్షన్ లో బేసిక్ క్లాస్ అనేది అయిపోతుంది. ఓన్లీ బేసిక్, షార్ట్ కట్ ట్రిక్స్ అవన్నీ తర్వాత మళ్ళీ చెప్తా, రైట్. సరే, ఇప్పుడు చూడండి. సో ఫోర్త్ పాయింట్, ఫోర్త్ ఏంటంటే డివిజన్. డివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డివిజన్ 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 సింబల్ డివిజన్. డివిజన్ చూడండి, డివిజన్ లో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 by 3 ఈజ్ డివైడెడ్ బై 5 by 2 అంటాడు, 5 by 2 అంటాడు. డివిజన్ కదా, డివిజన్ ఉన్నప్పుడు ఏం చేయొద్దు మనం, చూడండి వెరీ ఇంపార్టెంట్. ఇది డివిజన్ కి రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ అట్లనే రాయాలి, 2 by 3 is as it is, రైట్. సో రిమైనింగ్ ఏం చేయాలి, డివిజన్ ని చేయడానికి పాసిబుల్ కాదు. డివిజన్ ఏం చేస్తుందంటే, డివిజన్ సింబల్ తీసేసి ఇంటూ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. డివిజన్ అడిగినప్పుడు డివిజన్ తీసేసి ఇంటూ పెట్టుకోవాలి. ఇంటూ పెట్టుకొని ఈ డివిజన్ కి రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ ని తిప్పి రాయాలి, తిప్పి రాయాలి అంటే రెసిప్రోకల్. 5 by 2 కి రెసిప్రోకల్ ఏమవుతుంది, 2 by 5. అంటే డివిజన్, డివిజన్ ఉంటే మల్టిపుల్ పెట్టి, మల్టిపుల్ పెట్టిన తర్వాత ఈ 5 by 2 ని తిప్పి రాయాలి. తిప్పి రాస్తే ఏమవుతుంది, 5 by 2 ని తిప్పి రాస్తే 2 by 5 అవుతుంది, రైట్. నెక్స్ట్ మల్టిపుల్, మళ్ళీ సేమ్ 2 2s 4, మల్టిపుల్ కాబట్టి న్యూమినేటర్ కు న్యూమినేటర్, డినామినేటర్ కు డినామినేటర్, 3 5s 15, 4 by 15, 4 by 15. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం, ఓకేనా. సో 5 by 2 డివైడెడ్ బై 7 by 3 అనుకుందాం. ఇప్పుడు 5 by 2 అట్లనే రాయాలి. సో డివిజన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇంటూ పెట్టుకుంటాం, దీన్ని తిప్పి రాయాలి. 3 by 7, 5 3s 15, 2 7s 14, 2 7s 14. ఇప్పుడు వేరియబుల్ ఉన్నది అనుకో సపోజ్, లేకపోతే మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకుందాం. 2 1 by 2 డివిజన్ డివైడెడ్ బై 3 1 by ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటున్నాం, రైట్. 2 2s 4, 4 plus 1 5, 5 by 2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డివిజన్ ఉంది, అప్పుడు ఏం చేస్తాం ఇంటూ, తర్వాత 3 3s 9, 9 plus 1 10, 10 by 3, 10 by 3. ఇప్పుడు ఏం చేస్తాం, 5 10s 50 by 2 3s 6. ఇప్పుడు ఏది 2 3s 2 25s, అంటే ఆన్సర్ ఎంత 25 by 3. లేదంటే ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఈ స్టెప్ ఇట్లా కూడా చేయొచ్చు చూడండి. సో 5 by 2 ఇది అయిపోయింది ఆన్సర్ 25 by 3. లేదంటే 5 by 2, ఓకేనా, ఇంటూ 10 by 3 ఉంది కదా, 10 by 3 ఉంటే 2 1s 2 5s, 5 5s 25 by 1 3s 3. ఇది కూడా ఆన్సర్, ఇట్లా కూడా చేయొచ్చు, రైట్. ఇది డివిజన్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి వేరియబుల్ చెప్పి క్లోజ్ చేసేస్తా. వేరియబుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 by x డివైడెడ్ బై 3 by x అని ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, 2 by x అట్లనే రాసిన, 2 by x యాజ్ ఇట్ ఈస్, రైట్. డివిజన్ ఉంటే ఏం చేయొచ్చు, ఇంటూ, ఇది రెసిప్రోకల్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, x by 3. సో x క్యాన్సల్, ఆన్సర్ ఎంత 2 by 3, 2 by 3, 2 by 3. ఇది నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇక మనం, ఓకేనా. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 by y డివైడెడ్ బై 3 by p అని ఉంది. ఇప్పుడు 5 by y యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి, రైట్. డివిజన్ ఉంది, డివిజన్ ఉంటే ఏం పెడతాం, ఇంటూ,
నెక్స్ట్ ఇది రెసిప్రోకల్ తిప్పి రాయాలి. అప్పుడు ఏమవుతుంది p/3 అవుతుంది. అప్పుడు 5 ఇంటూ పి 5p డివైడెడ్ బై 3 ఇంటూ y 3y ఇది 3y. సో ఇదంతా టోటల్ కూడా ఫ్రాక్షన్స్ లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు. సో స్ట్రగుల్ కాకుండా ఈజీగా ఇది బేసిక్ క్లాస్, ఓన్లీ బేసిక్ మాత్రమే. దీనికి షార్ట్ కట్స్, ట్రిక్స్ అవన్నీ చాలా చాలా బాగా చెప్తా. ఫస్ట్ ఏంటంటే బేసిక్ మీద ఫోకస్ చేస్తున్నా. చాలా మందికి మ్యాథ్స్ రాదు, నాకు అసలే మ్యాథ్స్ రాదు అనే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మ్యాథ్స్ చెప్తున్నాం. తర్వాత టాపిక్ వైజ్ గా చెప్తుంటే జబర్దస్త్ ఉంటాయి. ట్రిక్స్, కాన్సెప్ట్ చెప్పి కాంపిటేటివ్ లెవెల్లో ఎలిమినేషన్ మెథడ్ లో కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ కాకండి. ఈ క్లాస్ అందరూ కూడా వినండి. బేసిక్స్ రాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వినాలి. రైట్, ఓకే. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.